ఒక పంటకు 7,500 రూపాయలు చొప్పున రైతు బంధు ఇస్తే ఒక్క సీజన్ ఒక పంటకే 11,000 కోట్ల రూపాయలు అయితే అంటే మొత్తం నువ్వు వచ్చిన దానిక మొత్తం 4 సీజన్లు అంటే 44,000 కోట్ల రూపాయలు నువ్వు ఇవ్వాల. నువ్వు ఇచ్చింది ఎంత? మొదటిసారి కేసీఆర్ ఉంచిన 7,500 కోట్లు ఇచ్చినావు, రెండోసారి ఎగ్గొట్టినావు, మూడోసారి ఇంత 3 ఎకరాల లోపల దానికి కొద్ది ఒక 3,000 కోట్లు ఇచ్చినావు. తర్వాత ఇప్పుడు నాలుగోసారి ఇప్పుడు ఇస్తున్నావు. పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు నాలుగోసారి ఇస్తున్నావు. ఇది ఒక 8,500 కోట్లు ఇచ్చినావు. అంటే మొత్తం నువ్వు ఇచ్చింది 19,000 కోట్లు. ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాల్సింది 44,000 కోట్లు. అంటే రైతు భరోసా కిందనే నువ్వు రైతులకు 25,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినావు ఇప్పుడు నువ్వు ఈ సంవత్సరంన్నర కాలంలోనే. ఇక పోతే కేసీఆర్ని ఎగ్గొట్టినట్టున్నావు. నువ్వు 20,000 కోట్లు ఎగ్గొట్టినావు. నీది ఎగ్గొట్టే దోరినా లేకపోతే కేసీఆర్ గారి ఎగ్గొట్టే దోరినా? అట్లా తర్వాత రెండోది అబద్ధం 2 రుణమాఫీ. ఏమన్నావు నువ్వు నిన్న? రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశాము అని అన్నాను నిన్న. నువ్వు అన్నది ప్రజలంతా చూసి, రైతులంతా చూసిరు. ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ కాలేదో ఉరికిపోతాను కింద. ఇటు దొరకనే నీకు సంగతి చెప్తాం అన్నట్టు. అప్పుడు ఎన్నికలప్పుడు ఏమన్నావు? డిసెంబర్ 9న నేను రాగానే చేస్తా, ఇంకెవరైనా బాకీలు కట్టిన వాళ్ళు ఉంటే ఉరుక్కబోయి ఇంకా బాకీలు చేయండి అన్నావు. అయిపోయింది, డిసెంబర్ 9 అయిపోయింది. ఇక పూటకో మాట ఈ రాష్ట్రంలో కనిపించిన దేవుళ్ళందరినీ ఒట్లు పెట్టినావు. అగిస్తా అని సంవత్సరం దాటవేసి చేసినావు అరకొర. అది సగం మందికి అయింది. సగం మందికి ఇంకా రుణమాఫీ కాలే. నువ్వు సగం మందికి ఎగ్గొట్టినావు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. నువ్వు చేయవలసినటువంటి రుణమాఫీ మొత్తం డబ్బులు 46,000 కోట్ల రూపాయలు. నువ్వు చేసింది 21,000 కోట్లు. అంటే రుణమాఫీ కింద 2 లక్షల రుణమాఫీ కింద 25,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినావు నువ్వు రైతులకు. ఇది రెండోది. ఇక మా కేటీఆర్ గారు నీకు ఛాలెంజ్ చేసిండు. నువ్వు పొద్దుదాకిట రుణమాఫీ చేసినాం అంటున్నావు. అదే అబద్ధం. అదే ఆ కంపెనీ ఊరితో అబద్ధాలు తప్ప రావు, వేరేదేం రాదు. పొద్దుదాకా అంటున్నావు కాబట్టి మా కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు. కాలేదు రుణమాఫీ, ఇంకా సగం మందికి కూడా కాలేదు. నువ్వు మొత్తం అయిందని నువ్వు అంటున్నావు. నువ్వు ఏ గ్రామం అని ఎంచుకో ఆ గ్రామంలోకి పోయి అడుగుదాం రైతుల్ని. మొత్తం అయింది అంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని కేటీఆర్ అన్నాడు. పోనీ ఏ గ్రామంలో పోదామంటే నీకు భయం అవుతుందేమో రైతులు కొడతారని. నీ సంతూరు కొండారెడ్డిపల్లికే పోదాం, అదే ఊర్లో అడుగుదాం. ఆ ఊర్లో కూడా అందరు రైతులు మాకు రుణమాఫీ జరిగింది అని చెప్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావని ఛాలెంజ్ చేసిండు కేటీఆర్. ఇప్పటికి కూడా ఆ ఛాలెంజ్కి సపోర్ట్ చేయడు. కానీ మొనగాడు మళ్ళీ కేసీఆర్ రావాలంటే నాకు కేటీఆర్ చేసే ఛాలెంజ్కే సపోర్ట్ లేదు, దానికి నీకు కేసీఆర్ రావాలి. ఇట్లా ఇక మూడో అబద్ధం అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తాను. ఇప్పుడు నిన్నేం చెప్పినావు? సన్న వడ్లకు బోనస్ ఇచ్చి కొంటామని హామీ ఇచ్చాము, ఇవ్వడమే కాదు 48 గంటల్లో డబ్బులు వేశాం అని మళ్ళీ అబద్ధం ఆడింది. ఇది మూడో అబద్ధం. ఎన్నికలప్పుడు ఏం చెప్పినావు? అన్ని రకాల వడ్లకు 500 క్వింటాలు బోనస్ ఇస్తాం, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తాం అని ఎన్నికలప్పుడు చెప్పినావు. నీ రైతు డిక్లరేషన్లో పెట్టినావు. తర్వాత సన్నాలకే ఇస్తామని మాట మార్చినావు. మళ్ళా కొన్ని సన్నాలకు ఇచ్చినామని మాట మార్చినా కానీ ఇవాళ రైతులు నీ మాట నమ్ముతున్నారా అంటే అది లేదు. మొన్నటి సీజన్లో 73 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే కొనుగోలు కేంద్రాలకు, దాంట్లో 22 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే సన్నాలే ఉన్నాయి. అంటే 25 నుంచి 30% సన్నాలు వేసిరు రైతులు. నువ్వు తప్పించుకునే ప్రయత్నం, అన్ని రకాల వడ్ల కంటే ఎక్కువ పైసలు అవుతాయి, ఈ 20-30% సన్నాలకు ఇచ్చేస్తే బోనస్ ఇవ్వచ్చు అని ఒక నాటకం. కానీ ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు మొన్నటి సీజన్లో
ఇప్పుడు నువ్వు చెప్పిన 48 గంటలు ఇచ్చేసినాం సన్నవడ్ల బోనస్ అన్నావు. మొన్నటి సీజన్లో వడ్డు తీసుకొని 3 నెలలు అయింది. ఈ రోజు కూడా ఆ సన్నవడ్లకు బోనస్ పల్లె, ఈ రోజు కూడా వల్లే సన్నవడ్లకు బోనస్. 48 గంటల్లో ఇచ్చేసినామని చెప్పి అబద్ధం ఆడుతున్నావు ఒక ముఖ్యమంత్రిగా. అసలు నువ్వు బోనస్ ఇవ్వాల్సింది ఎంత? అన్ని రకాల వడ్లకు నువ్వు మాటిచ్చినావు కాబట్టి 2004 రబీ స్టార్ట్ అయింది. నువ్వు వచ్చినాక 2004 రబీలో 45 లక్షలు సుమారు, 2024 రబీలో 45 లక్షల సుమారు వరి పండించినారు రైతులు. దానికి బోనస్ ఇస్తే 6,500 కోట్లు ఇవ్వాలి నువ్వు. 2024 ఖరీఫ్లో 65 లక్షల ఎకరాల్లో వరి పండించినారు, దానికి బోనస్ ఇస్తే 8,000 కోట్లు ఇవ్వాలి నువ్వు. 2025 రబీలో మళ్ళీ ఒక 45 లక్షలు సుమారు వరి పండింది ఎకరాలు, దానికి బోనస్ ఇస్తే అదొక 6,500 కోట్లు ఇవ్వాలి. అంటే మొత్తంగా 3 పంటలకు నువ్వు బోనస్ అన్ని రకాల వడ్లకు ఇస్తే 21,000 కోట్ల రూపాయలు నువ్వు బోనస్ ఇవ్వాల్సి ఉండే. నువ్వు ఇచ్చింది 1000 కోట్లు ఇచ్చినావు ఒకసారి మొన్నెప్పుడు. అంటే బోనస్ రూపంలో కూడా నువ్వు 20,000 కోట్ల రూపాయలు నువ్వు ఎగ్గొట్టినావు రైతులకు. అంటే దీని అర్థమైంది, రైతు భరోసా కింద 44,000 కోట్లు ఇవ్వాల్సింది 25,000 కోట్లు ఎగ్గొట్టినావు, 19,000 కోట్లు ఇచ్చినావు. రుణమాఫీ కింద 46,000 కోట్లు ఇవ్వాల్సింది 21,000 కోట్లు ఇచ్చి అది ఎగ్గొట్టినావు, 25,000 కోట్లు ఎగ్గొచ్చినావు. బోనస్ కింద 21,000 కోట్లు ఇవ్వాల్సింది 1,000 కోట్లు ఇచ్చినావు, 20,000 కోట్లు ఎగ్గొట్టినావు. అంటే నువ్వు 3 పథకాల కింద ఇచ్చింది 40,000 కోట్లు, ఎగ్గొట్టింది 70,000 కోట్లు రైతులకు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారమే. మరి ఎవరు నమ్మించి ఎవరు మోసం చేసిర్రు? ఎవరిని ఉరిదీయాలి? ఎవరు ఎగ్గొట్టిర్రు అన్నట్టు? నువ్వు కేసీఆర్ని ఎగ్గొట్టిర్రు అన్నావు కదా, ఇప్పుడు ఎవరు ఎగ్గొట్టిర్రు? 70,000 కోట్ల రూపాయలు 3 పథకాల కింద నువ్వు ఎగ్గొట్టినావు రైతులకు, తెలంగాణ రైతాంగానికి. ఎవరిని ఉరిదీయాలి ఇప్పుడు? 70,000 కోట్లు ఎగ్గొట్టిన నిన్ను ఉరిదీయాలనా? లేదు, కేవలం ఒక రైతు బంధు కిందనే 80,000 కోట్ల రూపాయలు రైతులకు వేసినటువంటి కేసీఆర్నా? రైతుల ఆలోచన చేయాలి. రైతులు ఆలోచించారు కాబట్టే నువ్వు నిన్న సంబరాలు చేస్తే ఎవరు రాలే, రైతులు ఎవరు రాలే. రైతు వేదికలలో 10 మంది కూడా లేరు రైతులు. ఒక్కొక్క రైతు వేదిక క్లస్టర్ కింద 5,000 మంది రైతులు ఉంటే 10 మంది రైతులు కూడా రైతు వేదికలలో లేరు. ఎందుకంటే నేను నమ్ముతలేరు, నీ మీద కోపం ఉన్నది, నువ్వు ఎగ్గొట్టినావని ప్రజలు భావిస్తున్నారు, రైతులు భావిస్తున్నారు. కాబట్టి నీ సంబరాలలో ఎవరు కూడా పాల్గొనలే. అట్లనే